వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనమైతే జానం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరిపోయాం. చూడొచ్చు కొంచెం లైట్గా ట్రాఫిక్ అయితే ఉంది. సో నిన్న రేపు ఈరోజు ఆపరేషన్ ఉంది కాబట్టి నిన్నటి నుంచి కొంచెం 8 hours ఫాస్టింగ్లో ఉండాలి అని చెప్పారు. సో ఈరోజు మార్నింగ్ 12:30 AM లాస్ట్ ఫుడ్ ఇచ్చాం మనం. సో ఆల్రెడీ ఒక 10 hours అయితే అయిపోయింది. మీన్వైల్ నేనైతే ఒకసారి డాక్టర్ అభిషేక్కి కాల్ చేశాను. సో అతను కన్ఫర్మ్ చేశారు దట్ ఈరోజు 2 o'clock వరకు అయితే ఆపరేషన్ చేద్దామని చెప్పారు. సో మీరు కొంచెం ఒక 1-2 hours బిఫోరే తీసుకొని వస్తే మేము తనకి సిలైన్స్ అనేవి అవన్నీ ఇచ్చి తనకి సపోర్ట్ అయితే చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ ఒక 14 hours అయిపోతుంది ఇప్పటికే జాను ఫుడ్ తీసుకోకుండా. సో తను వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సిలైన్స్తో అయితే సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు నేనైతే తీసుకొని వెళ్తున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు సెలైన్స్ అవన్నీ ఇచ్చేసి తనకైతే బ్యాక్ టు ఎనర్జీ వచ్చేలాగా చేస్తారు. అండ్ దాని తర్వాత మొత్తం ప్రీ ఆపరేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తారు అనుకుంటా. సో ఒక్కసారి నేను హాస్పిటల్కి వెళ్ళాక మీకు ఏంటి అనేది మొత్తం క్లియర్గా అప్డేట్ చేస్తాను. సో మరి ఇంకెందుకు లేట్, ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీ బ్లెస్సింగ్స్ అనేవి జానుకి చాలా ఇంపార్టెంట్ అండ్ మీ ఎవ్రీ ప్రేయర్ will lead to Janu's betterment. So thanks for watching and please watch the full video. జాను అయితే ఈ బుట్టలో ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 hour 30 minutes అయితే పట్టింది మొత్తం మాదాపూర్ అవన్నీ క్రాస్ చేసుకొని రావడానికి. మనమైతే ప్రజెంట్ కార్నర్ స్టోన్ బ్లడ్ క్లినిక్ అయితే వచ్చేసాము జాను ఆపరేషన్ కోసం. సో ఇక్కడ చూడొచ్చు కార్నర్ స్టోన్ బ్లడ్ క్లినిక్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని బౌల్స్ పెట్టారు స్ట్రీట్ డాగ్స్కి. ఇట్లానా అక్కడ పెట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం లాగి పెట్టుకో, గడి పట్టుకున్నావు కిందకి. ఓకేనా? వీడియో ఎందుకన్నా? యూట్యూబ్ ఛానల్ ఉంది కమ్మంది, క్రాస్ ఉంది, దీనికోసమే పెట్టినాం. బిట్టు నువ్వు సూపర్ బిట్టు. బిట్టు ఏమైంది బిట్టు? స్వెల్లింగ్ అవుతుందా? వా బిట్టు సక్సెస్. బిట్టు మామూలుగా లేదు బిట్టు. అది తీసుకుంటా చెయ్యి, నువ్వు ఇమ్మటే అది స్టిక్కర్ వదలొద్దు. నువ్వు వదిలేవంటే అయిపోయినట్టే. కొంచెం పైన పట్టుకోను. హాస్పిటల్లోకి రాగానే తొందరగా వాళ్ళైతే ఆపరేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే క్యాన్లో ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. చాలాసేపు పడుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్ల కదా అసలు నరం దొరకదు అని అనుకున్నా. కానీ వేణు అయితే భలే పెట్టేశాడు నరం. విత్ ఇన్ ఒక 5 to 10 seconds అలా నరం చూసేసి పెట్టేశాడు అంతే. అసలు నేనైతే ఒక కైండ్ ఆఫ్ ఆశ్చర్యంలో మునిగిపోయాను. అసలు చాలా ఈజీగా అయితే పెట్టేశాడు. సో క్యాన్లో అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా జానుకి అయితే ప్రీ ఆపరేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేసారు మొత్తం. సో మీన్వైల్ మొత్తం ఏవైతే కన్సర్న్ ఫార్మ్స్ అవన్నీ ఉంటాయి, ఎస్టిమేషన్స్ అవన్నీ నాకైతే ఇచ్చేశారు హాస్పిటల్ వాళ్ళు. జాను అయితే చాలా అల్లరి చేస్తుంది అనుకున్నా, బట్ క్యాన్లో అయితే బాగానే పెట్టించుకుంది. కొంచెం పెయిన్ అయితే ఉంటుంది క్యాన్లో పెట్టేటప్పుడు, ఎందుకంటే నరంలోకి వచ్చేసారు కాబట్టి. బట్ తనైతే బాగానే సపోర్ట్ చేసింది. అండ్ తనకి ఎనర్జీ కూడా లేదు కాబట్టి ఇంకా కొంచెం ఈజీ అయిపోయింది. లేకపోతే ఫుల్ అల్లరి చేశారు జాను అయితే. ఇంకా తనైతే టేప్ చుట్టేసి ఇంకా మొత్తం ఫైనల్ ఫిక్స్ అయితే చేసేసాడు. జానుకు అయితే అసలు క్యాన్లా ఇష్టమే లేదు, అది అసలు తీసేయాలి అన్నట్టు ఊపుకుంటూనే అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇంకా చూడొచ్చు కొంచెం అయితే ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది నిన్నటితో కంపేర్ చేస్తే. సో ఇంకా డాక్టర్ అయితే లేట్ చేయొద్దు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశారు ప్రొసీజర్. సో బిఫోర్ ఆపరేషన్ ఒకసారి మళ్ళీ సిబిపి లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ అయితే చేసేసారు వాళ్ళు. చూడొచ్చు ఎస్టిమేట్ ఆల్మోస్ట్ ఒక 13,600 అయితే వాళ్ళు చెప్పారు. సో ఇంకా నేనైతే బిల్ పే చేసి వచ్చేలోపు వాళ్ళైతే జానుకి సిలైన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఒక 10 ml ఇచ్చారు బిఫోర్ అనెస్థీషియా. ఎందుకనంటే తనకి అసలు ఎనర్జీ అయితే లేదు కాబట్టి కొంచెం సపోర్ట్ కోసం అయితే వాళ్ళు సెలైన్ ఇచ్చారు.
తనైతే కొంచెం స్టార్టింగ్లో అల్లరి చేసింది, అసలు సెలైన్ కూడా తీసుకోకుండా. కొంచెం నేను చేతిలోకి తీసుకునేసరికి ఇంకా కామ్గా అట్లా పడుకుని పోయింది సైలెంట్గా. యోగానే ఇచ్చారు కాబట్టి ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. దాని తర్వాత కొంచెం బాడీ టెంపరేచర్ కొంచెం లో ఉంది కాబట్టి దానికి సపోర్ట్ చేయడానికి ఐఆర్ ల్యాంప్లో అయితే పెట్టాము. ఒక 10 to 15 మినిట్స్ అనుకుంటా. తనైతే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది, ఎందుకంటే అది కొంచెం వామ్గా ఉంచుతుంది అండ్ ఆల్సో బాడీ టెంపరేచర్ని చాలా కంట్రోల్లో ఉంచుతుంది ఐఆర్ ల్యాంప్ అనేది. సో ఒకవేళ ఎప్పుడైనా మీ పిల్లలకి కూడా ఇట్లా ఏమన్నా బాడీ టెంపరేచర్లో ఉంటే ఐఆర్ ల్యాంప్ కానీ ఏదైనా కొంచెం వామ్ ప్లేస్లో ఉంచడానికి అయితే ట్రై చేయండి. జస్ట్ బిఫోర్ 45 మినిట్స్ ఆఫ్ ఆపరేషన్ వాళ్ళైతే జానుకి అనస్థీషియా ఇచ్చారు. సో తనైతే కొంచెం చాలాసేపు ఒక 15 to 20 మినిట్స్ అయితే అనస్థీషియాని ఫైట్ చేసింది, అంటే పడుకోకుండా, అంటే మత్తులోకి అయితే వెళ్ళలేదు తను. బట్ ఒక 20 మినిట్స్ తర్వాత కొంచెం మత్తులోకి వెళ్ళిపోయింది. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే తనకి ఆ ఐ చుట్టూ మొత్తం షేవింగ్ చేశారు. షేవింగ్ చేసి మీసం కూడా తీసేశారు. సో దట్ ఆపరేషన్ అయిన తర్వాత స్విచ్చెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ హెయిర్ డిస్టర్బ్ చేయకుండా. సో చాలా నీట్గా అయితే తీసేశారు అది. అండ్ సూన్ ఆఫ్టర్ హెయిర్ రిమూవల్ అయిపోయిన ఒక 10 మినిట్స్కి వాళ్ళు అయితే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు జానుని చూడొచ్చు మీరు ఒక్కసారి. అండ్ నాకైతే చాలా భయం వేసింది ఆ సిచ్యువేషన్లో జానుని చూసి. ఒక 45 మినిట్స్ అయితే ఆపరేషన్ జరిగింది. సో ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళైతే జానుని బయటికి తీసుకొచ్చారు. అండ్ ఇది ఒక ఐసీయూ లాగా, క్యాట్స్కి ఇంటెన్సివ్ కేర్ లాగా. సో దాంట్లో అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు మొత్తం ఆక్సిజన్ అండ్ ఆల్సో ఐఆర్ ల్యాంప్ కూడా పెట్టారు. సో తన బాడీ టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఫర్దర్గా వేరే ఏం రిస్క్ లేకుండా ఇలా అయితే వాళ్ళు సెటప్ చేశారు. సో ఇదొక ఇంటెన్సివ్ కేర్ ఆఫ్ యూనిట్ అనమాట. సో వాళ్ళైతే మొత్తం ఆక్సిజన్ మాస్క్ అండ్ ఆల్సో ఏదైతే ఐఆర్ ల్యాంప్ ఉందో తన బాడీ టెంపరేచర్ని సపోర్ట్ చేయడానికి అవి మొత్తం ఫిక్స్ చేసి తననైతే ఒక క్లోజ్ ఛాంబర్లో ఉంచేశారు. ఆల్మోస్ట్ 3:30 ఆ టైంలో ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ 4:15 to 4:20 మధ్యలో అయితే ఆపరేషన్ అయిపోయింది. సో డాక్టర్ అభిషేక్ అయితే చాలా బాగా జరిగింది ఆపరేషన్. మొత్తం 99% అయితే ఏదైతే లోపల ఇన్ఫెక్షన్ ఉందో అది మొత్తం రిమూవ్ చేసాం ఐతో పాటు. బట్ ఒక 1% అయితే ఉండిపోయింది, ఎందుకంటే కొంచెం ఒక నర్వ్ని సేవ్ చేసే ప్రాసెస్లో. బట్ తనైతే మొత్తం యాంటీబయాటిక్స్తో ఐ మొత్తం ఫిల్ చేసేసానని చెప్పారు. సో మ్యాక్సిమం లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అయితే ఇంకా దానివల్ల చనిపోతుంది. అండ్ ఆల్సో 100% రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు చూడొచ్చు వాళ్ళ సెటప్ ఎలా ఉందనేది. ఇట్ సైడ్ ఐఆర్ ల్యాంప్ ఉంది అండ్ ఆక్సిజన్ది కూడా ఉంది. ఒకసారి జానుని కూడా చూడొచ్చు మీరు ఆఫ్టర్ ఆపరేషన్ ఎలా ఉందనేది. ఆల్మోస్ట్ మీరు చెప్తే నమ్మరు కానీ 4 to 5 hours అయితే టైం పట్టింది జానుకి అనస్థీషియా నుంచి బయటికి రావడానికి. బట్ ఆ టైంలో నేనైతే చాలా నరకం అనుభవించాను. అసలు అది తను లేస్తుందో లేవదో, అసలు అనస్థీషియాని ఎట్లా ఫైట్ చేస్తుందో అని చెప్పేసి చాలా అయితే నేను భయపడ్డాను. సో తనైతే బ్యాక్ టు నార్మల్ అయింది. నేను 5 hours హాస్పిటల్లోనే ఉన్నాను. చూడొచ్చు మీరు జానుని కేజ్లో రెస్ట్ తీసుకుంటుంది. ఒక 9-10 ఆ టైంలో అయితే నేను స్టార్ట్ అయిపోయాను. చూడొచ్చు ఏసీ కొంచెం హీట్లో పెట్టాను, ఎందుకంటే దానికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ హీట్ అనేది. అండ్ వర్షం కూడా పడుతుంది ఇక్కడ హైదరాబాద్లో. నా బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి అయితే నేను కార్లో హీటర్ అనేది ఆన్ చేశాను. సో ఒక్కసారి నేను రేపైతే మీకు అప్డేట్ చేస్తాను టోటల్గా రికవరీ ఎలా ఉందనేది. So that's all for the video guys. Please keep supporting us and subscribe the channel. Please like this video and share with your friends.